సో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫుడ్ హెవీగా తిన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే స్లీప్ కూడా సరిగా పట్టదు. కడుపు నిండా తిని వెంటనే పడుకోవాలి అని అంటారు. ఇట్స్ ఎ రాంగ్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. మన ఫుడ్కి మన స్లీప్కి ఆల్మోస్ట్ 3 to 4 hours గ్యాప్ ఉండాలి. స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ ఎసెన్షియల్, ఎందుకంటే మినిమం 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఖచ్చితంగా ఉండాలి. వయసు పెరిగే కొద్దీ కొంచెం స్లీప్ అవర్స్ తగ్గుతాయి, బట్ ఒక 40 years ఉన్న వ్యక్తికి 7 to 8 hours ఆఫ్ సౌండ్ స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సౌండ్ స్లీప్ ఉండాలి అంటే నిద్రలో ఎక్కడ ఇంటరప్షన్ లేకుండా ఉండాలి. ఓకే, ఇది ఉన్నప్పుడే మనం నెక్స్ట్ డే మన పని మనం సరిగా చేసుకోకపోతాం. ఇదంతా ఒక విషియస్ సైకిల్ అండి. ఎట్లా ఉంటుందంటే నెక్స్ట్ డే నిద్ర లేక లేస్తాము, కోపము, చికాకు, ఆకలి. సో ఏం చేస్తాం, ఎక్కువ టీ తాగుతాం, ఎక్కువ కాఫీస్ కన్జ్యూమ్ చేస్తాం. వెళ్ళిన తర్వాత వర్క్ ప్లేస్లో కోపము, ఆ కోపం వల్ల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో అడ్రినలిన్, కార్టిసోల్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి, హార్ట్ బీట్స్ పెరుగుతాయి. సో ఇదంతా అగైన్ బ్లడ్ వెజల్స్ దెబ్బతింటాయి, ఈ కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ఒక విషియస్ సైకిల్. ఓకే, ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అనమాట. సో మనం ఫుడ్ అండ్ స్లీప్ కరెక్ట్గా ఉంటే ఇవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు 95% ఆఫ్ ది కేసెస్. 5% ఆఫ్ ది కేసెస్ మనకు ఇన్హెరెంట్గా కొన్ని అంటే బీపీ కానీ షుగర్ కానీ మన తల్లిదండ్రుల నుంచి మనకు రావచ్చు. బట్ 95% ఆఫ్ ద కేసెస్ మనము ఈ ప్రాపర్ చిట్కాలు ఏవైతే ఫాలో అవ్వగలుగుతామో డెఫినెట్లీ యూ విల్ బి వెరీ హ్యాపీ, యూ విల్ బి హెల్ అండ్ హెల్తీ.